తెలుగు మీడియా అయిపోయి అంటే ఏదన్నా ఇప్పుడు 9 కోట్లలో 60 లక్షలు 70 లక్షలు తెలుగు ఓటర్లు ఉన్నారండి అనుకోండి. 60 లక్షల్లో ఎంతవరకు ఆల్రెడీ డిసైడ్ అయిన ఫ్యాక్టర్ 26% బీజేపీకి ఉంది, 15% కాంగ్రెస్కి ఉంది. అక్కడ అయిపోయింది. ఏదన్నా జస్ట్ అక్కడ ఉన్న అభిమానులు లేదని ఉంటే ఉండొచ్చు, కానీ మొత్తం ఎలక్షన్ ఫలితాన్నే మార్చే అంత సభలు కావు ఇవి. అక్కడక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీకే కానటువంటి టఫ్ సిచ్యువేషన్ మనోళ్ళు మారుస్తారని అనుకోను. కాకపోతే ఏంటంటే అందులో ఇది ఒక హైప్, లాస్ట్ 2 వారంలో వెళ్ళడం అనేది హైప్. కాకపోతే దీప గారు, ఇది బీజేపీ మనం మహాయుతిలో తీసుకుంటే అప్పుడు మనం మిగిలిన పాయింట్స్ కొన్ని కవర్ చేస్తే, వాస్తవానికి 102 సీట్లు గెలిచిన ప్రజాస్వామ్యంలో ఓట్లు గెలిస్తేనేమో ఎమ్మెల్యే అవుతారు కదా. 102 సీట్లు గెలిచినటువంటి బీజేపీ పార్టీ రాజ్యాంగబద్ధంగా మరి ముఖ్యమంత్రి సీటు అధిష్టానంలో ఉండాలి లాస్ట్ టైం. అట్లాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి శివసేనకు అధికారం ఇచ్చినారు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళ ఒప్పందం ప్రకారం ఇచ్చినారు. కానీ వాస్తవానికి ఎవరికి సీట్లు ఎక్కువ వస్తే రాష్ట్ర ఆహ్వానం పొందాలి, జరగాలి. అయినా వాళ్ళు ఇచ్చినారు. దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి ఒక ముఖ్యమంత్రి చేసిన అతను కూడా పార్టీ ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అత్యధికంగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే కంటిన్యూస్గా పోకుండా అది దేవేంద్ర ఫడ్నవీస్ గారే. ఇప్పుడు బీజేపీకి ఒక మైనస్ ఏమొచ్చిందంటే, ఎప్పుడైతే మరాఠా రిజర్వేషన్ ఉంది, మనోజ్ జారంగే పాటిల్ అని చెప్పేసి 12% మరాఠీ రిజర్వేషన్స్ కోసము చాలా ఉద్యమాలు చేసినాడు. ఆ 12% ఓటును ఎక్కడ పోగొట్టుకుంటామో అని దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేసుకోలేకపోతుంది బీజేపీ. అట్లే షిండే గారు మా ముఖ్యమంత్రి మెజార్టీ వస్తాయని చెప్పుకోలేకపోతుంది. కాబట్టి ప్రతి అంశాన్ని ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తుంది మహాయుతి కూటమి. సో ఇప్పుడు ఎట్లయితే స్ట్రైక్ రేట్ ఏదైతే ఉందో 150 స్థానాల్లో పోటీ చేస్తుంది సుమారుగా, దాంట్లో నాకు తెలిసినంత వరకు ఒక 75 నుంచి 80 సీట్స్ గెలవగలుగుతుంది ఎవరు, బీజేపీ. అది మీరు పోలరైజేషన్ అనండి, ఆర్ఎస్ఎస్ అనండి, లేకపోతే పాత చరిష్మా అనండి, మోడీ చరిష్మా అనండి, లేకపోతే ఏదన్నా చెప్పుకోండి. అంటే ఒక 50% అంటే 45% వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మీరు చూసినట్లయితే 101 స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ 75 సీట్లు డైరెక్ట్గా బీజేపీతోనే పోరాడుతుంది. అంటే వాళ్ళకి మిగిలిన ఛాన్స్ ఎన్ని ఉన్నాయి, 25లో ఒక 15 ఎవరితో పోరాడుతుంది, షిండేతో. ఒక 5-6 అజిత్ పవార్తో పోరాటం చేస్తుంది. చాలా మీకు ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అంటే నెక్ టు నెక్ ఎవరు పోరాడుతున్నారు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోయినప్పుడు ఎవరైతే షిండే వర్గం కానీ, అవతల పక్క ఉన్న ఉద్ధవ్ వర్గం కానీ, కొంతమంది వాళ్ళు కానీ ఇటు ఎక్కువ సెకండ్ ప్రియారిటీ ఇస్తారు. మన వాళ్ళు లేరు కదా, ఒక ఓటు ఎవరికి వేద్దాం. ఇప్పుడు సార్ అన్నట్టు గ్రౌండ్లో దిగినాక ఎవరు కోటేయాలనో తెలిసినప్పుడు మనోళ్ళు లేనప్పుడు ఎవరికి ఓటేస్తారు, మన కూటమా పక్కన కూటమా తర్వాత సంగతి. అది హిందూ పోలరైజేషన్ జరిగింది అనుకోండి, బీజేపీకి లాభిస్తుంది. ఒక హిందూ పోలరైజేషన్ జరగకుండా ఇవన్నీ స్టాటిస్టిక్స్ని అర్థం చేసుకొని ఇది కూటమి, ఇది నలుగురం ఉన్నాం, అదంతా సామాన్య ఓటర్కి 40% అన్ఎడ్యుకేటెడ్ ఉంటుంది. వాళ్ళు అవన్నీ ఆలోచించారు, అరే బీజేపీకి వేద్దాం. అయితే మీరు అన్నట్టు ఏదైతే చీల్చీరు అనేటువంటిది అయిపోయింది ఆల్రెడీ. ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్ లో అయిపోయింది, గుణపాఠం చెప్పేసారు. పార్లమెంట్లోనే ఆల్రెడీ 7 సీట్లు గణనీయమైనటువంటి సీట్లు తగ్గినాయి బీజేపీకి. ఇలా మోడీ గారికి ఇలాంటి కారణం రావడానికి ఏంటిదంటే మహారాష్ట్రలో వాళ్ళు ఒక 40 సీట్లు ఎక్స్పెక్ట్ చేసినారు. అదే మన ఇంకొక 10-15 సీట్లు ఎక్స్పెక్ట్ చేసినారు ఉన్నటువంటి దాంట్లో 31లో చేస్తే రాలే అవి. ఇప్పుడు చీల్స్తే నష్టపోయింది ఎవరంటే బీజేపీ, ఎవరికి తెలియదు. స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే వాళ్ళకు శివసేన ఉన్ను బీజేపీ కలిసి ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది ఉన్ను నితీష్ కుమార్ గారి అవసరం లేకుండే. లేదంటే మరి వాళ్ళని ముఖ్యమంత్రి చేసిండ్రా అంటే అంత దూరం బీజేపీ వారు ఎక్కడ ఆలోచించారు అంటే మాకు 400 సీట్లతో మేము చాలా స్ట్రాంగ్ గా అవతరించబోతున్నాం అని నమ్మారా లేదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదైనా ఒకటి తాకితే గానీ, ఇప్పుడు హర్యానా లాంటి చిన్న రాష్ట్రం తాకితే గానీ కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. ఒక్కటిసారి మొన్న ఇంతకుముందు చెప్పుకునే ఎగ్జాంపుల్ ఉందా, దూలే లాంటి సీట్లో అట్లా జరిగింది కదా, ఏది గెలిచి లాస్ట్ ఓడిపోయింది కదా. ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది. మన టీఆర్ఎస్కి ఒక ఓవర్ కాన్ఫిడెంట్ ఏముంది, ఎవరిని పెట్టినా గెలుస్తాం అనేటువంటిది ఉంటుంది. నేను మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నానండి, అవి జరగవు, అవి అయిపోయింది, ఆ కాలం శకం ముగిసింది. ఎవరు ఓటు ఎవరికి వేసే పరిస్థితులు లేరు, ఎవరు చెప్పరు కూడా. అది ఎట్లా
వాళ్ళ వ్యూహాన్ని బయటికి తీసుకురావడం అనేది కూడా ఒక కొత్త రకమైన సబ్జెక్ట్ వస్తుంది రేపటి నుంచి, ఓటర్స్ ఎట్టుపోతారు అని చెప్పేసి. కాబట్టి బీజేపీకి ఉన్నటువంటి మైనస్ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఇవన్నీ రైతు ఆత్మహత్యలు ఉన్నాయి, సోయాబీన్ ఉన్నాయి, తర్వాత పత్తి కాటన్కు ధరలు లేకపోవడం ఉన్నది, చెరుకు సమస్యలు ఉన్నాయి, ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఆటోమేటిక్గా టాపిక్ డైవర్షన్ చేసి సనాతన ధర్మం, హిందూ ధర్మం, వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, నువ్వు ఇదే మాట్లాడాలి అని చెప్పేసి. అది వ్యూహమే. పార్టీల్లో ఉన్నాయిలేండి స్క్రిప్ట్స్, అన్ని పార్టీలు. అది ఉన్నప్పటికీ కూడా ఏ టైంలో ఎక్కడ ఏది వాడాలనేది వాళ్ళకి ఆ పోల్ మేనేజ్మెంట్ బాగా తెలుసు. అందుకోసం నేను క్లియర్గా చెప్తున్నాను. కాబట్టి వాళ్ళు ఒక 75 గెలుస్తారు. ఆ పక్కకు వచ్చిన తర్వాత షిండే గారి యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు డిపెండ్ అయి ఉంటుంది. అర్బన్లో షిండే గారికి ఇప్పుడు ఈ శివసేన పార్టీ ఎవరిది, షిండేదా ఉద్ధవ్ ఠాకరేదా అనేది ఒక బిగ్ క్వశ్చన్, అసెంబ్లీతో తేలిపోతుంది. కాకపోతే ముఖ్యమంత్రి చరిష్మాలో ఉన్నాడు కాబట్టి మినిమం సామర్థ్యం ఏంటి అని తెలిసిపోతుంది. ఒకవేళ ఇప్పుడు కనుక ఉద్ధవ్ ఠాకరే గారి యొక్క సామర్థ్యం కనుక లేదు, ఒక 50 సీట్లు 20-15 పరిమితమైంది అనుకోండి, చాలా పరిణామాలకు తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. దానిలో మళ్ళీ మెర్జ్ అవ్వడము తర్వాత జరగడం జరుగుతాయి. కాబట్టి షిండే గారికి ఒక 40 వచ్చినా ఇక్కడ ఓన్లీ ఈ మహా వికాస్ అఘాడికి ప్రజలు కాదు ఎవరు గారు, తురుపుముక్ ఎవరు అంటే అజిత్ పవార్ గారు. అజిత్ పవార్ గారికి ఇచ్చిన 55 సీట్లలో పర్ఫార్మెన్స్ కనుక లాస్ట్ ఎంపీ ఎలక్షన్స్లో పర్ఫార్మెన్స్ పోయింది, 4 ఇస్తే 1 గెలిచిండు, 6 నియోజకవర్గాలనే మెజారిటీ వచ్చింది. ఆ 6కి ఇంకొక 10 కలుపుకుందాం అనుకోండి, ఇప్పుడు 15 కలుపుకుందాం, 20 వరకు వస్తే కూడా బెటర్ పొజిషన్లో ఉంటుంది. 80, 40, 120 ప్లస్ ఒక 140, ఆ ఇతరులు అవి కలిస్తే అయిపోతుంది. కానీ అజిత్ పవార్ గారి యొక్క పర్ఫార్మెన్స్ మరీ ఇతరులాగా 5-6 పడిపోయింది అనుకోండి, అప్పుడు వీళ్ళు చెప్పిన మహావికాస్ అఘాడికి వస్తుంది. ఇటు సైడ్ వస్తే శరద్ పవార్ గారు టికెట్స్ బాగా ఇచ్చుకున్నారు, వాళ్ళ అనుచరులకు వాళ్ళు ఇచ్చుకున్నారు. తర్వాత బారామతి లాంటి స్థానంలో వాళ్ళ బిడ్డను గెలిపించుకోగలిగినారు అజిత్ పవార్ మీద. ఇప్పుడు అజిత్ పవార్ కూడా గెలిచే పరిస్థితి ఉండదు, లేదా వాళ్ళ మనమ నిలబడుతున్నారు. శరద్ పవార్ గారి మనవాడు అంటే వాళ్ళ బాబాయ్ అబ్బాయి పోటీ జరుగుతుంది, అక్కడ కూడా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే చాలా టఫ్ ఫైట్ ఉంది. సో ఇవన్నీ కనుక మనం క్యాలిక్యులేషన్ చూస్తే శరద్ పవార్ గారు స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఒక 40-45 సీట్లు వస్తాయి. తర్వాత కాంగ్రెస్కి ఒక 50-55 సీట్లు వస్తాయి, 60 సీట్ల వరకు వస్తాయి. తర్వాత ఉద్ధవ్ ఠాకరే గారికి ఒక 35 ఆ సీట్లు వస్తాయి. అంటే ఇప్పుడు నేను చెప్పేది అప్రాక్సిమేట్లీ 5 అటు ఇటు వేసుకోండి. లెక్కేసుకుంటే ఈ లాస్ట్ ఏదైతే 10-20 సీట్లు మేనేజ్మెంట్ ఏదైతే ఉందో 2%, 3% స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా కదా, దీన్ని ఎవరు సమర్థవంతంగా చేస్తారో అది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ గారు, నితిన్ గడ్కరీ గారు ఇట్లా రీజియన్లకు పోతే ఒక లీడర్స్ ఉన్నారు. షిండే గారికి కూడా అక్కడక్కడ లీడర్స్ ఉన్నారు. అజిత్ పవార్ గారు ఒక్కడే లీడర్, అది అయిపోయింది. కాంగ్రెస్కి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి గారు లాగానో, రాజశేఖర రెడ్డి లాగానో, చంద్రబాబు నాయుడు లాగానో లీడర్ లేరు. ప్రతిదీ కూడా ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎప్పుడు కానీ రాష్ట్రంలో రాష్ట్ర నాయకుడు పవర్ఫుల్గా ఉన్నప్పుడు కొంత ఓట్ పోలరైజేషన్ జరుగుతుంది. ఇప్పుడున్న మహారాష్ట్రలో ఆ పరిస్థితి లేదు. ఎవరైతే ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ ఉందో ఆ విదర్భ లాంటి ప్రాంతంకు, మరాఠవాడ ప్రాంతంకి కొన్ని సీట్లు తేగలుగుతాడు. ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలా, రాహుల్ గాంధీ గారు దాన్ని సంధాయించి చెప్పాలి. అందుకనే ఓవర్ బర్డెన్, ఓవర్లోడెడ్ అయిపోయినారు ఇక్కడ. ఇది దేవేంద్ర ఫడ్నవీస్ గారు, గడ్కరీ గారు ఇక్కడ లోకల్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు, ఒక 4 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి చేసినారు కాబట్టి హీ కెన్ హ్యాండిల్. అంటే ప్రతి విషయాన్ని మనం క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి. షిండే గారికి వచ్చిన తర్వాత షిండే గారు, మన ఉద్ధవ్ ఠాకరే గారు షిండే గారి లాగా మాస్ లీడర్ కాదు, జస్ట్ ఏంటంటే ఇంట్రోవర్ట్, అంటే ఒక అడ్మినిస్ట్రేటర్గానే చేయగలుగుతాడు. అంటే మాస్కి వెళ్ళి మాస్గా మ్యానిపులేషన్ చేద్దాము అట్లా. కాబట్టి ఈ ఎలక్షన్స్ ప్రతి పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే 3% ఎవరైతే మేనేజ్ చేయగలుగుతారో ఆ 3% మనకు కంపల్సరీగా తారుమారు అవుతాయి. నేను ఇది కూడా చెప్తున్నాను, రేపు మహావికాస్ అఘాడి గెలవనియండి, తర్వాత మహాయుతి గెలవనియండి. ఒకవేళ మీరు అన్నట్టు 155, 160 వీళ్ళు తగ్గఫార్ అన్నారు కదా, అది ఆ రోజు నుంచి ఒక 6 నెలల వరకే సంతోషం ఉంటుంది. ఆ తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ సేమ్ స్టోరీ. ఏ పార్టీలు ఎటు జంప్ అవుతాయో అర్థం కాదు. కానీ ఒకవేళ ప్రజలు డిసైడ్ చేసుకొని ఒక వేవ్ ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు 150 సీట్లకు పోటీ చేస్తున్న బీజేపీకి కనుక మళ్ళీ ఒక 100 సీట్లు ఇచ్చి, షిండే గారికి ఒక 50 సీట్లు ఇట్లా ఇచ్చి స్టేబుల్గా ఇస్తే గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది. వీళ్ళు కూడా అయితే ఈ ఎలక్షన్స్ మోడీ గారు కూడా ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు ఆయనకు చాలా టైట్గా ఉంది సెంట్రల్లో, ఏది మోడీ గారికి. ఎందుకంటే తగ్గఫార్ నెక్ టు నెక్ ఉంది, బిల్లులు పాస్ కావాలన్నా, రేపు రాజ్యసభలో బలం పెరగాలన్నా, ఇక్కడ ఉన్న బలం నిరూపించుకుంటే అవతల వైపు ఉన్నటువంటి శరద్ పవార్ పార్టీ కానీ లేకపోతే ఉద్ధవ్ పార్టీ కానీ సెంట్రల్లో సహకరించే అవకాశం ఉంటుంది రేపు ఫ్యూచర్లో. ప్రతిపక్షంలో ఎక్కువ రోజులు కూర్చోలేరండి, ఉంటారు కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
రైట్. ఇంకొకటి ఏంటంటే సెంట్రల్లో ప్రభుత్వం ఉంది, ఈ పథకాలకు ₹1 2 వస్తాయి అనేటువంటి వాళ్ళు కూడా ఒక 3-4% ఉన్నారు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే బెటర్ అప్పుడు మనకు అప్పుడు ఆ పరిస్థితి లేకుండే. అప్పుడు ఏంటి, మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ కాలేదు, పార్లమెంట్ ఎలక్షన్స్ ఫస్ట్ అయినాయి కాబట్టి మనకు ఇక్కడ ఏముంది, అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాక పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మనది డిఫరెంట్, మనం చెప్పలేకపోయినాం. కానీ అక్కడ ఆల్రెడీ పార్లమెంట్ డిసైడ్ అయింది కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పుడు జరిగితే ఎట్లయినా అక్కడ కాంగ్రెస్ కూటమికి, ఇండియా కూటమికి ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు ఏసీ కూడా మళ్ళీ మనం అనవసరంగా అట్లాంటి ఇంటలెక్చువల్స్ కూడా కొంతమంది ఆలోచిస్తారు. అంటే అన్ని రకాల ఓటర్లు ఉంటారు, మనం అనుకున్న సనాతన ధర్మం ఓటర్లే కాదు, చాలా పార్టీల్లో చాలా ఇంటలెక్చువల్స్ ఉంటారు. కానీ సాదిక్ గారు ఒక విషయం చెప్పారు, ఎంత గుట్టుగా స్ట్రాటజీస్ ప్లాన్ చేసినా, ఎంత తెలివిగా అక్కడ ప్రచారాలు చేసినా కూడా మనకి అంతు పట్టట్లేదు పల్స్ ఆఫ్ మహారాష్ట్ర లేకపోతే పల్స్ ఆఫ్ నార్మల్ ఓటర్ది. ఎందుకంటే వాళ్ళు అంత గుట్టుగా ఉంచుతున్నారు, వారెవరికి ఓటేశారో చెప్పట్లేదు. జనరల్గా ఒక 6 నుంచి 8 క్వశ్చన్స్ ఉంటాయి, అలా తీసుకునే వాళ్ళు శాంపిల్స్, కానీ ఇప్పుడు అలా అంతు పట్టట్లేదు అన్నారు. మీరు ఏ విధంగా సర్వే చేశారు? సర్వేస్ అనేటువంటి IVRS చేస్తాం. మీరు ఈ నియోజకవర్గంలో ఎవరు బాగున్నారు, ఏ ఇతనికి చేయండి, బి ఇతనికి చేయండి అనే పరిస్థితి లేదు. సెకండ్, క్వశ్చన్స్ ఇస్తే క్వశ్చన్స్ మనం మామూలుగానే వాట్సాప్లో ఒక మెసేజ్కి రిప్లై అయ్యే వాళ్ళం, క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ చెప్పే పరిస్థితులు అంతకంటే లేదు. మూడోది ఏంటంటే, ఎప్పుడైతే అనాలిసిస్ చేసుకొని అనాలిసిస్లో మ్యాక్సిమం సార్ట్ అవుట్ చేసుకొని అప్పుడే మనం ఆ ఉన్న దాంట్లో శాంపిల్స్ తీసుకోవాలి. రివర్స్ ఇంజనీరింగ్ గుడ్డిగా వెళ్ళి ఓటర్ని డైరెక్ట్ గా అడగడం కన్నా అక్కడ పరిస్థితుల్ని అవన్నీ సర్వే సంస్థలు ఏ విధంగా అవుతున్నాయి అంటే, 288లో మీరు ఫిల్టర్ కూడా ఒక 50 చేయవచ్చు. ఎందుకంటే ఒక 6 పోటీ చేస్తున్నారండి. ఆల్రెడీ వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో 1,00,000 మెజార్టీ వచ్చింది ఒక క్యాండిడేట్ అనుకున్నప్పుడు, మనం ఈ 6 అతని గెలుపు మనం డిసైడ్ చేయవచ్చు. పర్ఫార్మెన్స్ కానీ అక్కడ ఉన్న మంచితనమో ఏదో చేసుకొని 6 పేర్లు పట్టుకొని మార్కెట్లోకి పోతే 6 పేర్లు చెప్తారు, అప్పుడు వీళ్ళు ఏదో ఒకటి రాస్తారు. సో అందుకనే మీరు చూడండి, గ్రౌండ్ రిపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చినప్పుడు లెక్కలు అనేటివి కరెక్ట్గా వస్తాయి, వాస్తవానికి దగ్గరకు వస్తాయి. అక్యురేట్గా ఇట్లా చెప్పినంత రావాలని ఏం లేదు. అంటే ఏ పాయింట్, ఇప్పుడు మనం చెప్పుకున్న హిందువులు 80% ఉన్నారండి, 12% ముస్లిమ్స్ ఉన్నారు, మిగతా 10 బౌద్ధులు, జైనులు అట్లా ఉన్నారు. మీరు ఎంత పోలరైజేషన్ చేసినా ముస్లిం ఓటు ఎంతవరకు చేయగలుగుతారు? 10% చేయగలుగుతారు. మిగతా 80% కాపాడుకుంటే ఇది పోతుంది కదా. ఎప్పుడు కూడా సనాతన ధర్మం మీద పాయింట్ కాదు, అక్కడ హిందూ ఓటును బయటకు స్ప్లిట్ కాకుండా చేసేదే పోల్ మేనేజ్మెంట్. దాన్ని దేన్ని యూజ్ చేస్తున్నాం మనం? 10%ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ముస్లిం ఓటర్స్ అంటే మనం పచ్చిగా మాట్లాడుకుంటే, ఈ ముస్లిం ఓటర్స్ 10% పోయి మీరు వాళ్ళకి వేయండి అని 80% వాళ్ళని మేనేజ్ చేసే పరిస్థితి లేదు అక్కడ. దానికి మనం ఎక్కువ హైప్ క్రియేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎక్కడ ఉన్నా అవే 10% పడతాయి, అంతే కదా. కొత్తగానైతే తీసుకురారు కదా ఓటర్ లిస్ట్లో. సో అంటే సర్వే సంస్థలు, స్ట్రాటజీ సంస్థలు ఫెయిల్ అవ్వడానికి గల కారణం కూడా ఇప్పుడు అన్నట్టు బ్యాక్ ఎండ్ జరిగి హైప్ క్రియేట్ చేసి ముందే ఇప్పుడు ఎవరు రిలీజ్ చేస్తలేరు, మీరు చూసారో లేదో. ఇంకా చెయ్యరు కూడా, ముందు అనేటువంటి సంస్థలు కూడా చెయ్యవు. సో ఇవన్నీ మనం ఆలోచించుకుంటే ఒకటేనండి దీప గారు, విదర్భ ప్రాంతంలో దేవేంద్ర ఫడ్నవీస్, గడ్కరీ కనుక అక్కడ ఉన్న డ్యామేజ్ని కంట్రోల్ చేసి తర్వాత పోల్ మేనేజ్మెంట్ కనుక ఈ మిగతా ప్రాంతాల్లో చేయగలిగితే డెఫినెట్గా మహాయుతి గెలుస్తుంది. మళ్ళీ ఇంకోటి, సెంట్రల్లో ఆల్రెడీ మేము ఒకసారి ఇచ్చేసినాం, బుద్ధి చెప్పేసినాం, మోడీ గారికి పార్లమెంట్ సీట్ తక్కువ ఇచ్చేసినాము, ఆల్రెడీ డ్యామేజ్ యాంటీ ఇంక్యుమెంట్స్ చేసేసినాం, మోడీ గారి వ్యతిరేకత అయిపోయింది. సరే అప్పుడు మనం తీర్పు ఇచ్చేసినాం, ఇప్పుడైతే మనం డబుల్ ఇంజిన్ సర్కార్ గల ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వేవ్ వస్తుంది. మొత్తం సెంటిమెంటే వర్కౌట్ అయింది అనుకోండి, ప్రజలు మొత్తం ఆల్రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ అయితే మరి మొత్తం వీళ్ళే గెలవాలి. శరద్ పవార్, తర్వాత ఉద్ధవ్ ఠాకరే, కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ అదే మీరు అంటున్నారు కదా, ఆ ఎమోషన్ లో నుండి ప్రజలు ఎప్పుడో బయటకు వచ్చేసారు అని. ఊకుండే ప్రతిసారి ఎమోషన్ అంటే ఒకసారి ఒక శిక్షిస్తే అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ వాళ్ళకి అక్కడ సపోర్ట్ ఉంది కదా. మనము చిన్న లాజిక్ కాబట్టి ప్రతిపక్షంలో అంటే ఫండ్ రావాలని ఎవరైనా కోరుకుంటారు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు. అక్కడ రీజన్ వైజ్గా జరిగింది, రీజన్ వైజ్గా కూడా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ జరుగుతుంది కాబట్టి 3% ఎవరైతే గుడ్ ఆపరేటింగ్ ఇవాళ రేపు చేస్తారో, పర్టికులర్గా సార్ చెప్పినట్టు సాయంత్రం 6 వరకు చేస్తారో, ప్రతి ఓటు విలువ చేస్తారో, అప్పుడు ఆ పార్టీకి అనేది జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అంటే మహాయుతి అనే కొద్దిగా ఎడ్జ్ ఉంది. ఎడ్జ్ లేకపోయినా ఒకవేళ 10-15 సీట్లు తక్కువ వచ్చినా వాళ్ళు ఈ చీల్చుడు కొనుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందో షిండే గారు, తర్వాత పక్కకున్నటువంటి బీజేపీ పార్టీ సమర్థులు కాబట్టి ఆల్రెడీ సెంట్రల్లో ఉంది కాబట్టి అటే వెళ్తుంది. ఇంకా 15-20 తక్కువ పడ్డాయి అనుకోండి,
ఎక్కడి నుంచి ఇప్పుడు మీరు చెప్పిన ఒక పాయింట్ చెప్పిన లాజిక్, శరద్ పవార్ పార్టీలో పోటీ చేసేటువంటి బీజేపీ మెంబర్స్ 15 నుంచి 20 మంది ఉన్నారండి. మీరు చూడండి రేపు పొద్దున రిజల్ట్స్ వచ్చినాక, రేపు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాక ఇప్పుడు నేను చెప్పిన అన్ని రిపీట్ అవుతాయి. శరద్ పవార్ గారి పార్టీలో బీఫామ్ తీసుకొని శరద్ పవార్ గారి పార్టీకి టికెట్ దొరక పోటీ చేసేవారు ఒక 20 మంది ఉన్నారు. ఉద్ధవ్ ఠాకరే గారి దగ్గర ఒక 15 మంది ఉన్నారు. అంటే రేపు ఎలాంటి అంటే వీళ్ళు పొమ్మని అక్కడ పోటీ అని చెప్పలేదు. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల్లో సీట్లు ఎన్ని గెలుస్తారని కాదు, ఎవరు ఎటు జంప్ అవుతారో అనే దానిపైన పార్టీ కానీ కూటమి కానీ సీఎం కుర్చీ కానీ ఆధారపడి ఉన్నాయి. 30 ఓట్లు 30 అసెంబ్లీ ఓట్లు ఎప్పుడైతే ఎవరికైనా అటు కానీ ఇటు కానీ ఎడ్జ్ వస్తే కొద్దిగా టచ్ చేసేందుకు ఇబ్బంది పడతారు. ఆల్రెడీ ఒక మంచి మెజారిటీ ఇచ్చినాం అంటే 145 మెజారిటీ మార్క్ ఫిగర్, 175 180 వచ్చినాయి అనుకోండి. ప్రజలు రాజకీయ పార్టీలు సాహసం చేయరు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి. లేదు 10-15 వచ్చినాయి అనుకోండి, మీరు రేపు చెప్పింది జరుగుతుంది. అంటే గవర్నర్ పిలవడానికి కూడా ఒక 2-3 నెలలు పడుతుంది. ఓకే, సో ఇది ఇప్పుడున్నంత వరకు అయితే అనాలిసిస్. అందుకనే మేము ఎప్పుడు 1 వీక్ ముందే చెప్పేది. ఇప్పుడు ఎందుకు ఆగాల్సి వచ్చిందంటే ఈ ఏవైతే స్పీచ్లలో 1-2 స్పీచ్లు బౌన్స్ అయినా మొత్తం రిజల్ట్ తేడా వస్తుంది. అప్పుడు సర్వేలు స్ట్రాటజీస్లు ఏం పనిచేయవు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం అయినాక కూడా ఆయనతో ఫ్రీగా ఎందుకు చెప్పగలుగుతున్నాము అంటే ఈ రోజు 4 గంటలకు ఒక మిస్టేక్ చేసినా రేపు మొత్తం కంప్లీట్గా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసినంత చాలా జాగ్రత్తగా రిజల్ట్ వస్తుంది. హర్యానాలో కూడా ఇట్లనే ఎక్స్పెక్ట్ చేసి అనుకున్నారు.